వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ రోజున మనం చర్చించుకోబోయేటువంటి అంశము శని త్రయోదశి. ఈ యొక్క శివరాత్రి ముందు వచ్చేటువంటి రోజు. అయితే శనివారం రోజున మధ్యాహ్నం 3:42 వరకు ఈ ద్వాదశి తిథి ఉంది. ఆ తర్వాతనే త్రయోదశి తిథి. చాలామందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథే కదా అంటారు. కానీ త్రయోదశి పర్వదిన పుణ్యకాలానికి ప్రదోషకాల సమయంలో త్రయోదశి తిథి ఉన్నప్పుడే దానిని మహాత్రయోదశి పుణ్యకాలంగా భావిస్తారు. కాబట్టి నిస్సంకోచంగా ఈ యొక్క 14వ తారీఖు రోజున మధ్యాహ్నం 3:43 నుంచి ప్రారంభమయ్యేది త్రయోదశి. కాబట్టి ఆ రోజున త్రయోదశి వ్రతాన్ని కానీ, శని త్రయోదశి సందర్భంగా శనిదోష నివారణ పూజలు కానీ జరుపుకోవచ్చు. అయితే ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభమీన మేషరాశి వారికి ఏలినాటి శని, మిథున రాశి వారికి కంటక శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, అలాగే కర్కాటక వృశ్చిక రాశి వారికి యోగ శని, కన్యారాశి వారికి దాంపత్య శని, అలాగే ఈ సంబంధించినటువంటి మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శనిదోష ప్రభావము ఉంటుంది. ఈ శనిదోష ప్రభావం వలన జరిగేటువంటి నష్టాల గురించి తెలియజేసుకుందాం. ప్రధానంగా అనారోగ్యం లక్షణాలు ఉంటాయి. అలాగే డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తులు, మనం ఎవరికైతే డబ్బులు ఇస్తామో తిరిగి మనకు రుణాలు చెల్లించరు. ఉద్యోగం కోల్పోతారు. ఇష్టం లేని చోటకి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పని మందకొడిగా సాగుతుంది. కింది స్థాయి వాళ్లతో ఇబ్బందులు మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దంపతుల మధ్య, భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎవరితో కలిసి పనిచేస్తుంటామో మనకు అన్ని పనులు ప్రతికూలంగా, మనుషులు కూడా మనకు ప్రతికూలంగా మారుతారు. ఏ పని ఒక పట్టాన ముందుకు సాగదు, వెనక్కి వెళ్ళదు. అలా జంఝాటంలో ఉండిపోతుంది. దీని ప్రభావం వలన ప్రతి మనిషికి కూడాను నిరాసక్తత, ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండకపోవడము, అలాగే ప్రతి పని యందు కూడాను కాస్త బద్ధకం అనేటువంటిది పెరుగుతుంది. ఈ కారణం చేత అన్ని పనులు మెల్లగా మందగొడిగా సాగుతాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శనిదోష పరిహారార్థమై ఈ 14వ తారీఖు ఫిబ్రవరి నెల శని త్రయోదశి సందర్భంగా కొన్ని పరిహారాలు పాటించాలి. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల లోపల భోజనాది కార్యక్రమాలు ప్రారంభించి శనిదోష నివారణ పూజలు అనేటువంటివి సాయంకాల ప్రదోషకాల సమయానికి 5 గంటలకి కాలకృత్యాదులు తీర్చుకొని శిరస్నానం చేసి దేవాలయానికి చేరుకోవాలి. అయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, దీపారాధన ఎలా చేయాలనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా 15వ తారీఖు ఫిబ్రవరి మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో ప్రదోషకాల సమయంలో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో శివ రుద్ర పారాయణాలు, రుద్రాభిషేకాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించినట్లయితే సాయంకాల ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని ఆ యొక్క నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తదనంతరం శని భగవానుడికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వులతో ధారగా అభిషేకం కానీ లేదా స్వచ్ఛమైన నల్ల నువ్వులతో అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యముగా, అలాగే 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా ఎవరికైనా పారిశుద్ధ్య కార్మికులకి, వృద్ధులకి, అనాథలకి పంచవచ్చు. ఇక ఆ యొక్క అభిషేకము అయిన తరువాత దీపారాధన అలాగే దానములు చేయాలి. దీపారాధన అనగా ఆ యొక్క శివాలయంలో మారేడు చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, మోదుగ చెట్టు కానీ, అలాగే ఈ రావి చెట్టు అనేటువంటిది ప్రధానం. కాబట్టి ఆ చెట్టు మొదటిలో సంబంధించినటువంటి ఉత్తరం వైపున ప్రధానంగా ఆ వేరు దగ్గర ఒక విస్తరాకు వేసి దాని మీద ఒక 1/4 కిలో నల్ల నువ్వులు వేసి రాశిగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి మట్టి ప్రమిద కానీ ఇనుప ప్రమిద కానీ పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి తదనంతరం చక్కటి బ్రాహ్మణుని పిలిపించి దానాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవాలి అని అంటే, ప్రధానంగా నల్ల మూకుడు, నల్ల బట్ట, నల్ల నువ్వుల నూనె, ఇనుప మేకు, పత్తి, బెల్లము, గేదె నెయ్యి, ఇలాంటి వస్తువులన్నీ కూడాను దక్షిణతో సహా బ్రాహ్మణుడికి
సంకల్పం చేసి బ్రాహ్మణుడి ద్వారా సంకల్పం చెప్పించుకొని ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చి కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ కడుక్కొని శిరస్సున పుండరీకాక్ష అంటూ 3 మార్లు చల్లుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇక ఆ తదనంతరం రాత్రిపూట మద్యపానము, మాంసాహారము, అలాగే దాంపత్య జీవనము, మద్యపానము ఇవన్నీ కూడాను విసర్జించాలి. భూశయనం అనేటువంటిది చేయాలి. తర్వాత తెల్లవారి ఎలాగో శివరాత్రి కాబట్టి శివరాత్రి పర్వదినంగా ఆ యొక్క ఈశ్వరుని సేవిస్తూ గనక ఉన్నట్లయితే ప్రధానంగా ఈ చెప్పబడినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఆగిపోయిన పనులన్నీ కూడాను చకచకా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా శని కర్మకారకుడు కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ కాబట్టి ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తుంటారో, సంతానం కోసం ఎదురు చూస్తుంటారో, డబ్బులు రావాలని ఎదురు చూస్తుంటారో వాళ్ళకన్నీ కూడాను పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే మీకు వివాహమైనటువంటి సందర్భాన్ని ఒక్కసారి చూసుకొని ఆ సమయానికి వివాహ సమయానికి మీ యొక్క గోచార రీత్యా ఏలిన నాశనో, అష్టమ శనో, కంటక శనో, అర్ధాష్టమ శనో జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగానే శని కర్మకారకుడు కాబట్టే ఖచ్చితంగా వివాహ బంధాన్ని అలాగే సంతానాన్ని మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి శనిని ఎప్పుడు కూడాను తప్పుగా భావించకండి. శని యోగకారకుడు. అయితే ఇలా పూజలు చేయడం వల్ల మన కష్టాలన్నీ తీరుతాయా అని చెప్పి కూడాను ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటిది గత జన్మ కర్మని కష్టాల రూపంలో మనం అనుభవించాలి. గత జన్మలలో చేసినటువంటి పాపపు పనులకి, పుణ్యపు పనులకి సాక్షిభూతుడు సూర్య భగవానుడు ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ జన్మలలో మన చేత మంచిగా చెడుగా అనుభవింపజేయడానికి అధికారం మాత్రం ఆ యొక్క శని భగవానికి అందింపజేయడం జరిగింది. కావున శని భగవానుడు మన గోచార రీత్యా దుస్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి. కాబట్టి ఆ పరిస్థితుల్ని అనుభవించక తప్పదు. కానీ ఆ పరిస్థితుల్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తిని, దృఢమైన మనస్సుని మనకు శని భగవానుని అర్చించడం ద్వారా కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా చేయమన్నారు. మనకు భరించే శక్తి కావాలి కాబట్టి శని భగవాన్ని అర్చన చేయాలి, పూజించాలి. ఈ ఒక్క సూత్రాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఏ కష్టం కూడా కష్టముగా ఉండదు. అలాగే ఏ దుఃఖం కూడా దుఃఖముగా ఉండదు. ఏ సమస్య అసలు సమస్యే కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని చెప్పిన విధంగా 14వ తారీఖు మహాశివరాత్రి ముందు రోజు అయినటువంటి త్రయోదశి పుణ్యకాలాన్ని ఈ విధంగా అందరూ కూడా వినియోగపరచుకోండి. అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో మన పీఠమాధుర్యంలో జరిగేటువంటి ఈ సంబంధించినటువంటి మీ సంకల్పం కోసం చేసేటువంటి పూజాది కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించదు. ఎటువంటి ఆచార నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. కానీ ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశి రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోషం అనేటువంటిది ఉంటుంది. కావున 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, కాలభైరవ, శని దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.